నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నడక ఆరోగ్యానికి మహా సాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ ఆరోపణలు చేసిన శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనలో వాలంటీర్లపై విషం చెమ్మడం తగదని పేర్కొన్నారు. వాలంటీర్లపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కరోనా సమయంలోనూ ఆ తర్వాత పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం టీడీపీ దుష్ట పన్నాగాలను నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రజలంతా వాలంటీర్లను తమ సొంత బిడ్డల్లా ఆదరిస్తుంటే టీడీపీ, జనసేన మాత్రం నక్సలైట్లు, టెర్రరిస్టులా పోలుస్తూ వారిని అవమానపరచడం బాధాకరమని తెలిపారు. మరో విషయం, టీడీపీ, జనసేన నేతలు గుర్తుపెట్టుకోవాలని, వాలంటీర్లు ఎక్కడి నుంచో తీసుకువచ్చిన వారు కాదని, ఆయా ప్రాంతాల్లోని 50 ఇళ్ల పరిధిలోని వారినని వారు గుర్తు చేశారు. తాగునీటికి ఎటువంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మండు వేసవిని అధిగమిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో త్రాగునీటికి ఎటువంటి కొరత లేకుండా వేసవిని ఎదుర్కొనేలా ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో RWSSE శ్రీనివాసరావు జిల్లాలో బోర్వెల్లు, పంపులు, రిజర్వాయర్లో నీటి నిల్వలు తదితర వివరాలను వివరించారు. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో వేసవి ఎద్దడిని అధిగమించేందుకు చేపడుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో మండలాల వారీగా నీటి నిల్వలకు చేపట్టే పనులపై, సమస్యాత్మక గ్రామాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున
దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ శ్రీనివాసరావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, వంశధార ఎస్సీ డోల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలో అసమ్మతి అనేది క్యాన్సర్ లాంటి రోగమని, దాన్ని మొదటి దశలోనే సరిదిద్దుకోవాలన్న భావంతోనే తాము ఎప్పుడూ ముందుకు వెళ్లే వాళ్ళమని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కూడా తాను ఇలాంటి అసమ్మతి వర్గపోరుల వల్లే రాజకీయంగా ఉరితీయబడ్డానని, అందువల్ల గత 2 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో ఏర్పడ్డ అసమ్మతి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడినప్పటికీ చర్యలు లేని పక్షంలో దాన్ని తొలగించలేదు సరికదా, ప్రస్తుతం వారికే అందరం ఎక్కించడమే నేడు ఈ సమస్యకు కారణమని ఆయన తెలిపారు. పార్టీలో ఏ దశలో కూడా క్రమశిక్షణగా వ్యవహరిస్తున్న ఇన్ఛార్జ్ లక్ష్మీదేవికి టికెట్ రాదని గాని, అసమ్మతితో వర్గాలుగా విడదీసిన వారి టికెట్కి వస్తుందని గాని తాను ఊహించలేదని తెలిపారు. కార్యకర్తలు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని పిలుపుతో తాము కాస్త గడువు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో నిర్ణయాన్ని వెలువరించే ముందు కోన రవికుమార్ వారింటికి వచ్చి నిర్ణయాన్ని వెలువరించేందుకు 2 రోజులు వేచి ఉండాలని విజ్ఞప్తి చేసిన మేరకు తాను నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే ఆదర్శవంతమైన పాలన అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని కళింగ వైశ్య బేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం కావాలని కోరుతూ రామలక్ష్మణ కోడలలో గల దుర్గా మహాలక్ష్మి దేవాలయంలో సూరిబాబు ఆధ్వర్యంలో రాజ్యశ్యామల మూలమంత్ర సహిత దుర్గా సంపుటిత హోమం ఆలయ ప్రధాన అర్చకులు తెన్నేటి సునీల్ శర్మ నిర్వహణలో మంగళవారం జరిగింది. ఈ యాగం అనంతరం సూరిబాబు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మేనిఫెస్టోలోని హామీలను 98.5% నెరవేర్చిన గొప్ప దార్శనికుడు అని వివరించారు. డీబీటీ ద్వారా 2,64,000 కోట్ల రూపాయలను ప్రజలకు సంక్షేమం ద్వారా అందించిన గొప్ప ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ యాగం ద్వారా దుర్గా మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో వైసీపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారంతా విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఈ యాగంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, సొంకరి కృష్ణ, కోనార్క్ శ్రీను, పొన్నాడ ఋషి, బిర్లంగి రామ్మోహన్, మండవిల్లి రవి, గుంట జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు టికెట్ ఇవ్వడమే అందుకు నిదర్శనమని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ స్పష్టం చేశారు. నగరంలోని గ్రాండ్ హోటల్లో మంగళవారం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీల్లో ఉండి నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. అందరి కష్టం తనకు తెలుసునని, కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను కార్యకర్తలతో సమన్వయం చేసుకుని విజయం కోసం పోరాడతారని తెలిపారు. నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు, మురుగునీరుతో పాటు స్టేడియం, ఆమదాల వలస, శ్రీకాకుళం రోడ్డు వంటి సమస్యలపై పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చల్లా వెంకటేశ్వరరావు, కోరడ సర్వేశ్వరరావు, పండ్రంకి శంకర్, దొండపాటి నవీన్, ఉదయ్, బొంగు భాస్కర్, కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని ప్రసాదరావు సూచించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా డే నైట్ వద్ద పలు వాహనాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సిఐ ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాలను నివారించాలంటే తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, పిల్లలను ప్రోత్సహించకూడదని తెలిపారు. మైనర్లు వాహనం నడపడం వలన కలిగే ప్రమాదాలను తెలిపారు. డ్రైవ్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీల్లోని భక్తులు వేసిన కానుకలను లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవనున్నట్లు ఈవో ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నో ఓబులేష్ ఆరోపించారు.
నిర్వహించారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ చంద్రబాబు నాయుడు దళితులను కించపరిచిన సంగతి మందకృష్ణ మాదిగ మరిచారా అంటూ ప్రశ్నించారు. పాలిచ్చే ఆవులను వదిలి చంద్రబాబు లాంటి దున్నపోతు వెంట వెళ్లడం మందకృష్ణ మాదిగకు తగదన్నారు. తన స్వప్రయోజనాల కోసమే జాతిని మోసం చేసేందుకు మరోసారి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన అందరికీ ఆదర్శనీయమన్నారు. నేడు మన పిల్లలు ఆత్మగౌరవంతో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అందించిన చలవేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు పొన్నాడ ఋషి, బత్తిలి శ్యాంసుందర్, కల్లెపల్లి రామ్ గోపాల్, కానుకుర్తి గోవింద్, కొమ్ము గురువులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు మంగళవారం గొండు శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ కార్యాలయంలో అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా శంకర్ బర్త్డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ శాశ్వత భవనాన్ని ప్రారంభించనున్నట్లు సత్యసాయి బృందావనం కన్వీనర్ ఏ ప్రసాదరావు తెలిపారు. నగరంలోని బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సత్యసాయి బృందావనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మందిర కన్వీనర్ ప్రసాదరావు మాట్లాడారు. ఇప్పటికే సక్సెస్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ శాశ్వత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరారు. 27న నిర్వహించనున్న కార్యక్రమానికి అధిక సంఖ్యలో సత్యసాయి భక్తులు, యువత, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానెల్ విజయం సాధించడంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్డులో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చందు, బి హరీష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సాగిస్తున్న దుర్మార్గ విధానాలను ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో తిప్పికొడతారని, దానికి జేఎన్యూ ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. యూనివర్సిటీలో హింసకాండకు పాల్పడుతున్న ఏబీవీపీ మతోన్మాద గుండాలపై ఎస్ఎఫ్ఐ నాయకత్వంలోనే లెఫ్ట్ కూటమి ఎన్నో అడ్డంకులను ఛేదిస్తూ విజయం సాధించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలువటద్దమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ రంగులను చల్లుకుంటూ విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు భూపతి, నగర కమిటీ సభ్యులు పవిత్ర, మోహిని, రాణి, గోవర్ధన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి తుది నిర్ణయం తీసుకునే వరకు టీడీపీ శ్రేణులంతా ఆమెకు అండగా నిలవాలని ఆ పార్టీ నాయకులు కైబాడి రాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక వ్యక్తి లక్ష్మీదేవేనన్నారు. దీనిని గమనించి టీడీపీ అధిష్టానం పునరాలోచించి లక్ష్మీదేవికి టికెట్ వచ్చేలా చూడాలని కోరారు. పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా ఇప్పటి వరకు కార్యక్రమాలు చేపడుతూ వచ్చామని, ఇప్పుడు లక్ష్మీదేవి తీసుకునే తుది నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కోరడ వెంకట్రావు, జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గోర సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ ఆడిషన్స్ సోమవారం జెండాల వీధిలో ప్రముఖ సంగీత విద్వాంసులు పెంకి నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ నటీనటుల ఎంపిక కార్యక్రమంను జిల్లాలోని నటీనటులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ అధినేత షోడవరం ఈశ్వరరావు మాట్లాడుతూ జానపదంకు సంబంధించి 2 పాటలను, ఒక వెస్టర్న్ బీట్ పాటను రాయడం జరిగిందని, ఈ పాటలలో మనం శ్రీకాకుళం డ్యాన్స్, సంగీతం, నటన, వివిధ కళల కళాకారులను తీసుకుని జిల్లా పరిసర ప్రాంతాల్లోనే ఈ పాటలను చిత్రీకరించాలని, శ్రీకాకుళం ఖ్యాతిని మరింత ఇనుమడింపచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షీకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు కానీ వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి, కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాపులు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు, బాటిళ్లలోని షాంపూలను విక్రయిస్తున్నారు.
తలకు ఇలా రాయగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాల్చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకొని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారం అవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞానవంతులైన వారంతా ఆలోచన చేసి బజార్లో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన అంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోలిస్తే షాంపూల వలన ఎలాంటి లాభాలున్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.